అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావ్ ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్కి వెల్కమ్ అండి. ఈరోజు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టుడేస్ టాపిక్ ఏపీఎస్సి ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అనేది గ్రూప్ 2లో ఉండేది. ఇది గ్రూప్ 3 కింద వస్తుంది. స్కేల్ ఆఫ్ పే వచ్చి ఒక జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. ఇది ప్రమోషన్స్ లెవెల్ తీసుకుంటే మనం గ్రేడ్ 3గా జాయిన్ అయిన వాళ్ళు ఎవ్రీ 5 to 6 ఇయర్స్కి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి అట్లీస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ వరకు వెళ్ళొచ్చు. సాధారణంగా జాయిన్ అయిన ఇంకా చిన్న వయసులో జాయిన్ అయినటువంటి వాళ్ళు కమిషనర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. జస్ట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 20 to 23 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కనుక ఎంటర్ అయినట్లయితే వాళ్ళు కమిషనర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేర్ కేసెస్. మామూలుగా నార్మల్గా ప్రమోషన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చి ఎండోన్మెంట్స్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. దాంట్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అదొక న్యూ సబ్జెక్టు. పేపర్ 1, పేపర్ 2 వచ్చి టోటల్గా 300 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. జనరల్గా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జరుగుతూ ఉంటుంది. అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చినట్లయితే అప్పుడు ఆఫ్లైన్ ఉంటుంది. మామూలుగా తక్కువ ఉన్నట్లయితే 25,000 బిలో వస్తే ఆన్లైన్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఆఫ్లైన్లోనే ఉండొచ్చు. చాలామంది పెడతారు. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. రిలీజియన్ వచ్చి వాళ్ళకి హిందూ అయి ఉండాలి, హిందూ టెంపుల్స్ కాబట్టి. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఒక 3 తప్పులు పెడితే మనం గెయిన్ చేసిన మార్కుల్లో 3 కరెక్ట్ అయినాయనుకోండి, ఒకటి తప్పు అయితే మనకి కరెక్ట్ అయిన వాటిలో నుండి తప్పు అయిన దానికి 0.33 మార్క్స్ మనకి లాస్ అవుతాం. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది. మాక్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం నెగిటివ్ మార్కింగ్ గురించి కొంతవరకు మనం బెటర్గా ఉండొచ్చు. నెగిటివ్ మార్కింగ్ అన్నీ మనకు తెలియని వాటికి ఆన్సర్ ఇచ్చేయడం వల్ల ఉన్న మార్కులు మనం లాస్ అవుతాం. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చి దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అదేవిధంగా ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో నేను ఇండియన్ ఫిలాసఫీ గురించి లెసన్స్ చెప్తాను. అవి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఎగ్జామ్ అయ్యే వరకు కూడా నేను రోజు ఒక టాపిక్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ తెలుగులోనే చెప్తాను. హిందూ ఫిలాసఫీ, టెంపుల్ కల్చర్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్.